ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రండి ప్రియా దైవ జన్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనం, మన కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. రండి ప్రియా దైవ జన్మ. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 25 నుండి 27 చరణాల వరకు చదువుకుందాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా నుండు, సద్భక్తి గలవారి ఎడల సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపెదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండు, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసెదవు. ప్రార్థించుతాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, వందనాలు. చదవబడినటువంటి వాక్యాన్ని అయ్యా ప్రభువా మా అందరికీ విరిచి వదిలించండి. పరిశుద్ధాత్మ దేవుడా, లేఖనం మీద ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను అర్థం చేసుకోవడానికి చూపించండి. సారాంశం తెలియచేయండి. నాతో మాతో అందరితో మాట్లాడి మేము పనులు చేస్తున్నామని పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మన పట్ల, మన పరిస్థితుల పట్ల, మన బాధ్యతల పట్ల ఎప్పుడు ఒకటే రీతిగా ఉంటాడు, ఒకే రీతిగా ఉంటాడు. ఎలాగా? దేనిని బట్టి, ఎందుకని, లేఖనం ఏం చెప్పుచున్నది అని మనం జాగ్రత్తగా లేఖనాన్ని ఆలోచించినప్పుడు మనము దేవుని పట్ల మనసుంది ఆలోచించే విధానాన్ని బట్టి దేవుడు మనకు బయలుపరుస్తాడు. చాలామంది ఈ విషయాన్ని చదువుకున్న లేఖన భాగాన్ని చాలామంది వేరువేరుగా అర్థము చెబుతూ వస్తున్నారు. కానీ దేవుడు మనకు ఈరోజు మనుషుల పట్ల దేవుడు ఏకరీతిగా ఉంటాడా, లేకపోతే ఎలా ఉంటాడు అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన అంశం ఏమిటంటే, మార్పు లేనివాడు అంటే ఏమిటి? మార్పు లేనివాడు, దేవుడు మార్పు లేనివాడు, మారని దేవుడు, నిన్న నేను ఒకటే రీతిగా ఉండే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఎన్నో బిరుదులు మనకున్నప్పటికీ మన అంశము ఒకసారి జాగ్రత్తగా ధ్యానం చేసుకోబోతున్నప్పుడు ప్రియా దైవజన్మ, దేవుడు మార్పు లేనివాడు అంటే ఏమిటి అనే విషయాన్ని కొంత ధ్యానం చేద్దాం. విగ్రహారాధికులు అసలు దేవుని వదిలేసి రాయిని పూజిస్తారని క్రైస్తవులు తప్పుపడతారు. ఏమండి? విగ్రహారాధికులు దేవుణ్ణి వదిలేసి రాయిని పూజిస్తారేంటి అని తప్పుపడుతుంటారు కదా. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామంది క్రైస్తవుల హృదయాలలో నెలకొని ఉన్న దేవుని రూపము, గుణము ఆ రాయి కంటే మెరుగైనది కాదు. ఏ రాయి కంటే?
ఆరాధన చేసేవారు దృశ్యంగా పెట్టుకున్న రాయి కంటే అదృశ్యమైనటువంటి రాయి మెరుగైనది కాదంటారా? ఈ విషయము కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏమండి, మనం గమనించవలసింది ఏంటంటే అది దృశ్యమైన రాయి, ఇదేమో అదృశ్యమైనటువంటి రాయి, అంతే తేడా కదా. ఈ మాటలు కొందరికి బాధ కలిగించే పరిస్థితులు మనకు కనబడుతుంటాయి, కొంతమందికి బాధ కలిగించే పరిస్థితులు కనబడుతుంటాయి. ఆలోచించగలిగిన ప్రతివారు ఈ మాటతో కూడా ఏకీభవించేవారు ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోగలిగినటువంటి వారు నేను పలికినటువంటి ఈ మాటతో ఏకీభవించేవారు కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు. ప్రియా దైవజనమ, దేవుడు ఏకరీతిగా ఉండేవాడు, ఆయన మార్పు చెందనివాడు అనే ఈ రెండు మాటల యొక్క వాటి అర్థం ఏమిటి? ఏమండి, ఈ రెండు మాటలు చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ రెండు మాటలు దేవుడు మార్పు చెందినవాడు, మార్పు లేనివాడు అనే మాటలు చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు. దేవుడు మార్పు చెందకుండా ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉంటాడు అంటే తన కళ్ళ ముందు ఏమి జరుగుతున్నా, మనము ఏమి చేస్తున్నా, అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాలలో ప్రతి వ్యక్తి పట్ల ఒకే రీతిగా ఉండడం అని అర్థం చేసుకుంటారనే. ఒకే రీతిగా మనం ఏమి చేస్తున్నా, ఏమి ప్రయాణం చేస్తున్నా దేవుడే పట్టించుకోకుండా ఒకే రీతిగా ఉంటాడు అని చాలామంది అర్థం చేసుకున్నారు, బోధించారు. చాలామంది బోధకులు అలా నేర్పించారు. కొంతమంది విశ్వాసులకు, కొంతమంది దేవుడు అందరి పట్ల ఏకరీతిగా ఉంటాడని బైబిల్ చెబుతుందా? లేదు. మత్తయి సువార్తలు మనం చదువుకున్నప్పుడు 5వ అధ్యాయం 44వ వచనంలో యేసు మాట ఏమని చెబుతున్నాడు యేసు ప్రభువారు అని మనం గమనిస్తే, యేసు చెప్పినటువంటి మాట సూర్యకాంతి, వర్షము ఇటువంటి ప్రాథమిక అవసరాలను తీర్చున్నట్లు తీర్చుట వరకే చెందుతుంది. ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఈ వర్షం అని, లేదంటే సూర్యకాంతం అని, దీనికి మాత్రమే ఈ పనిచేస్తున్నాయి. అంతేగాని దేవుడు అందరితో సమానంగా స్నేహభావంగా కలిగి ఉంటాడని కానే కాదు. నిజానికి ఆయన గురించి బైబిల్ ఏమి చెబుతుంది అంటే మనం చదువుకున్నటువంటి మాటలు ఎక్కడ చదువుకున్నాము? 18వ కీర్తనలో 25వ చరణంలో ఏం చదువుకున్నాము? 18వ కీర్తన 25వ చరణంలో ఆయన దయగల వారి పట్ల దయ చూపిస్తాడు, మూర్ఖుల ఎడల వికటముగా ఉంటాడు, గర్విష్ఠులకు ఆయన విరోధి అవుతాడు అని మనకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడిస్తున్నటువంటి, లేదంటే లేఖనం ఇస్తున్నటువంటి సాక్ష్యం. దైవజనం, దేవుడు అందరి పట్ల దయ చూపించేది అనేది కొంతవరకు మాత్రమే నిజము. అందరి పట్ల దయ చూపిస్తున్నది అనేది ఒక పొర. నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఏం ధ్యానం చేసుకున్నామంటే దేవుని నిర్ణీత చిత్తము, దేవుడు నిర్ణయించే చిత్తము. దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో ఆ నిర్ణయించే చిత్తము, దేవుడు అనుమతించే చిత్తము. చెప్పుకుంటే ఏం చెప్పాము? బిలాము దేవుని మాట వినకుండా వెళ్తానంటే చెప్పి నీ ఇష్టంలో బాబు అని గౌరవించి అనుమతించి పొందాడు. అది పరిపూర్ణ దేవుని చిత్తం కాదు అనేది మనం ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే
దేవుడు అందరి పట్ల దయ చూపిస్తాడనేది కొంతవరకే మాత్రమే అది నిజము. అయినను ఆయన గురించి కొంత తెలుసుకున్న తర్వాత మనము ఇతరుల పట్ల దయ చూపించకపోతే ఆయన మన పట్ల దయ చూపించడు. మనము మూర్ఖులుగా ప్రవర్తిస్తే ఆయన మన పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు. మనము గర్విష్ఠులమైతే ఆయన మన పట్ల దయ చూపించడు. ఏమండి, మనలను స్నేహితులుగా మనము ఇతరులని స్నేహభావం చూపించకపోతే మనం స్నేహితులుగా చూడడు, మనకు విరోధి అవుతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు విరోధి అవుతాడు కనుక ఎల్లవేళలా ఒకలాగే దేవుడు ఉంటాడు, ఒకే విధంగా ఉంటాడు, అన్ని చూస్తూ ఉంటాడు అనుకోవటము అది లేఖనానికి దూరము, లేఖనానికి విరుద్ధము అని మనం తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి ఎడల ఆయన వారి వైఖరిని బట్టి తగిన రీతిలో, న్యాయమైన రీతిలో ప్రతిస్పందిస్తాడు. న్యాయమైన రీతిలో దీన్ని పట్టించుకోవాలి, ఇతను నడిపించాలి అంటే నడిపిస్తాడు. లేదు ఇతను దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, నేను చెబితే వినలేదు, నా మాట వినలేదని దేవుడు భావిస్తే ఊరకనే నిల్చుండి చూస్తూ ఉంటాడు, పక్కన నిల్చుని చూస్తుంటాడు. నేను చెప్పిన మాటలు లేదు, వీడేంటో పెద్దగా వెళ్తున్నాడు, వీడింతేను, అసలు ఏం చేసి వస్తాడు చూడాలి అని దేవుడు పక్కన నిలిచి చూస్తుంటాడు. అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియ దైవజనం, ఆయన అందరి పట్ల ప్రతిస్పందిస్తాడని కాదు, దేవుడు మంచి విషయాలను న్యాయమైన రీతిలో ప్రవర్తించే వారి పట్ల ఆయన ప్రతిస్పందించి దేవుడు ఈ వ్యక్తిత్వము మార్పు చెందనిది అని అర్థం. దేవుని వ్యక్తిత్వం ఇది మార్పు చెందదు. మార్పు లేకుండా న్యాయ నిర్ణయాలను బట్టి ఆయన ప్రవర్తిస్తాడు, ప్రతిస్పందిస్తాడు అనే విషయం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ప్రియ దైవజనం, అంతేగాని ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి దేవుడు మనల్ని క్షమిస్తాడని అనుకోవటం చాలా అమాయకత్వం అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అది అర్థమండి. ఏమండి, ఏదైనా ఒక పరిస్థితి పట్ల ఆయన గతంలో ఎలా ప్రతిస్పందించాడో భవిష్యత్తులోనూ అదే రకమైనటువంటి ప్రతిస్పందన చూపిస్తాడు. గతంలో లాగానే ప్రతిస్పందిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. దాని యొక్క సారాంశం అర్థం అదే. గతకాల చరిత్రలో ఒక విధమైనటువంటి పరిస్థితిలో దేవుడు ఆగ్రహించి ఉంటే, ఇప్పుడు కూడా ఆ కాలంలో కూడా ఆ పరిస్థితి సంభవాన్ని ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఆ సంభవాలు జరుగుతుంటే ఇప్పుడు కూడా ఆగ్రహిస్తాడు, కోపడతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దైవజనాంగమా, దేవుని పిల్లలారా, కనుక గతంలో దేవునికి ఏ సంగతులు సంతోషం కలిగించాయో ఆ సంగతులు కూడా ఇప్పుడు కూడా సంతోషం కలిగిస్తాయి. గతంలో దేవునికి ఏ విషయాలు దుఃఖం కలిగించాయో ఆ విషయాలు ఎప్పుడూ దేవునికి దుఃఖమే కలిగిస్తుంటాయి, బాధ కలిగిస్తుంటాయి, మనసు నొచ్చుకుంటుంటాడు. ఈ మనసు నొచ్చుకునే విషయాల్లో దేవుడు ఏమండి కృపాకాలం అని వదిలిపెట్టడు. లేదు, దానికి ప్రతిఫలం ఉంటుంది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమైనటువంటి దైవజనాలు, దేవుని పిల్లలారా, దేవునికి ఏ విషయము దుఃఖము కలిగిస్తుందో ఆ విషయాలు ఇప్పుడు దేవునికి దుఃఖము కలిగిస్తూనే, గత కాలంలో ఏ పరిస్థితులు ఎలాంటి ప్రవర్తన దేవునికి కోపము తెచ్చిందో ఇప్పుడు కూడా అలాంటి ప్రవర్తన దేవునికి కోపం తెచ్చే రీతిగా ఉంటే దేవుని అభిప్రాయంలో
ఇష్టానుసారంగా మరి జీవిస్తుంటే ఆయన ఓర్పు ఉండే, లేదంటే మామూలుగా చూస్తుండే దేవుడు కాదు, న్యాయ నిర్ణయాలు తీసుకునే దేవుడు. న్యాయ నిర్ణయాలకు ప్రతిస్పందన కలిగించే దేవుడు, వాటి మీద నిర్ణయాలు తీసుకొని వాటికి కావాల్సినటువంటి రీతిలో స్పందిస్తూ ఆయన పనిచేసే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుడు మార్పు లేని వాడంటే అర్థం అదేనండి. ఏమండి, గతంలో దేవుడు ఎప్పుడు ఎలా ప్రవర్తించాడో బైబిల్లో విరివిగా రాయబడినటువంటి కారణం ఇదే. దేవుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మనం తెలుసుకొనే దేవుని యొక్క తన ప్రవర్తనను బైబిల్లో తేటగా రాయబడినటువంటి విషయాలను తెలుసుకొని మనం ఏం చేయాలంటే ప్రవర్తించాలి. ఆనాడు కోరాహు సమాజానికి ఏం చేశాడు? కోరాహు సమాజానికి దేవుడు విధించినటువంటి శిక్ష, కోరాహు సమాజానికి దేవుడు విధించాడు. కోరాహు దేవుడికి వ్యతిరేకంగా పనిచేశాడు. కోరాహు మోషేకు తన నాయకుడికి వ్యతిరేకంగా పనిచేశాడు. కయ్యోనును వెలివేసి సొదొమ గొమొర్రాలను నాశనం చేసినటువంటి దేవుడు. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు. మిరియాముకు కుష్టు రావటము, అననీయ సఫేరాల యొక్క ఆ దుర్మరణము, హేరోదు పురుగులు పట్టి చావటం, ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు అంటే, దేవుడు ఏ పనికి దేవునికి ఇష్టం లేని పని ఉంటుంది, దానికి తీర్పు తీర్చే దేవుడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించాడు. కృత నిబంధనలో అననీయ సఫేరాల గురించి, హేరోదు గురించి ఎందుకు రాయించాడు అంటే, దేవునికి వ్యతిరేకంగా ఏది జరిగినా దేవుడు వారికి శిక్ష విధిస్తాడు అని స్పష్టంగా తన భక్తులు తెలుసుకోవడానికి దేవుడు ఈ మాటను రాయించి బైబిల్లో దయగల వారి పట్ల దయ చూపిస్తాడు, కఠిన పట్ల మిటం చూపిస్తాడు, గర్విష్ఠుల పట్ల గర్వంగా ప్రవర్తిస్తాడు అని కీర్తనకారుల ద్వారా దేవుడు రాయించి మనందరికీ బోధపడటానికి ఈ లేఖనం మనకు ఉంచాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మార్పు లేనివాడు కనుక మనము ఆ వ్యక్తులుగానే ప్రవర్తిస్తే దేవుడు మనకు ఆ రకమైనటువంటి తీర్పులే, శిక్షలే విధిస్తాడని మనము గ్రహించడం కోసమే ఈ విషయాలు రాయించాడండి. మనం గ్రహించడం కోసం, మనం అర్థం చేసుకోవడం కోసం ఈ విషయాలు రాయించాడు. దేవుడు మార్పు లేనివాడు అంటూ దేవుని హెచ్చించినట్లు మాట్లాడుతూనే మరోవైపు మనం ఈనాడు కోరాహులాగా, లేదంటే అననీయలాగా, మిరియాములాగా ప్రవర్తించిన దేవుడేమి పట్టించుకోడులే అన్నట్లు చాలామంది ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. ఎందుకు అంటే కృపాకాలం. మన బోధన అలా ఉన్నా పర్వాలేదు, మన ప్రవర్తన అలా ఉన్నా పర్వాలేదు, ఇది కృపాకాలం లేదని చాలామంది ఏం చేస్తున్నారంటే బోధిస్తూ మరి ఆనాటి కోరాహులాగా, మిరియాములాగా, అననీయ సఫేరాలాగా ప్రవర్తిస్తూ చాలామంది ఉంటున్నారు. పర్వాలేదులని కొంతమంది బోధిస్తున్నారు. ఏమండి, క్రీస్తు సంఘములో భ్రష్టత్వానికి కారకులవుతున్నారు చాలామంది. ఇది క్షేమాభివృద్ధి కాదండి, భ్రష్టత్వానికి కారకులవుతున్నారు చాలామంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రాచీన కాలంలో ప్రవర్తించినట్లు దేవుడు ఈనాడు ప్రవర్తించడని, ఆ విధముగా దుర్మార్గులను శిక్షించడని చెప్పడానికి బోధకులు ఇది కృపాకాలము అని, కోరాహు జీవించిన కాలము ధర్మశాస్త్ర యుగము అని చెబుతూ వేరు వేరు యుగాలలో దేవుడు ప్రవర్తించిన రీతులు
కూడా వేరువేరుగా ఉంటాయని చెబుతూ చాలామంది కృపాకాలం అని చెబుతూ ఇది పర్వాలేదులే, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు అని, ఇది కేవలము సత్యానికి విరుద్ధము దూరమైనటువంటి బోధ. మళ్ళీ చెప్పనా, ఇది కేవలము సత్యానికి దూరము, సత్యానికి విరుద్ధమైనటువంటి బోధ అనే విషయాన్ని మనం గమనించాలి. ఏమండి? లేదంటే దీన్ని ఏమంటామంటే దేవుని కృపను మనం అర్థం చేసుకోకుండా బోధిస్తున్నారు. అసలు మొదట ధర్మశాస్త్ర యుగము వేరు, కృపాయుగం వేరు అనే సిద్ధాంతము తప్పు. ఆ సిద్ధాంతం తప్పు. ఏ సిద్ధాంతము? ధర్మశాస్త్ర యుగం వేరు, కృపాయుగం వేరు అనే సిద్ధాంతమే తప్పు. ఎందుకంటే 136వ కీర్తన మనం చూస్తే మరి కృపణ గురించి ఏమని రాయబడింది? 136వ కీర్తనలో ఒకసారి చూద్దామా. 136వ కీర్తనలో అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ప్రియా దైవ జనాంగమ ఏమని కనిపిస్తుంది అంటే 136వ కీర్తనలో యెహోవా దయగలడు, ఆయన కృప, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరమును, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. ఇలా చదువుకోకపోతే 136 కీర్తన అంతా ఈ కృప నిరంతరం ఉండను. మరి 2 యుగాలు ఎప్పుడు వీళ్ళు జీవించారు? ఎప్పుడు ఎక్కడ వీళ్ళు విభజించి బోధిస్తున్నారు? కృపాయుగం అని బోధిస్తున్నారు. దయచేసి విషయాన్ని అర్థం చేసుకుంటారని చేతులు జోడించి మనం చేస్తున్నాను. ప్రియాదయోజనం, ఏదోను తోటలో ఆదాము అవ్వలను పాపము చేసినప్పుడు వారిని చంపటానికి బదులు దేవుడు వారికి బదులుగా జంతువులను చంపి ఏమండి ప్రథమ బలి జరిపినట్లు ఏమండి దేవుని కృప అక్కడ కనపరిచినట్లు మనం చూస్తాం. అంటే అవ్వాదానం చేసిన తప్పు చంపాలి, చంపకుండా జంతువు బలి వధించి అక్కడ జంతువులను ఆ బలిపీఠం దగ్గర వధించి వాటి చర్మాలు తీసి, ఆ జంతువుల యొక్క చర్మాలు తీసి అవ్వకు ఆదాముకు కప్పి వారి పాపాన్ని క్షమించి కృప చూపించినట్లు అక్కడ మనకు కనబడుతుంది. ఎక్కడ? ఏదోను తోటలో ఏమండి ఆ కృప తర్వాత ఆ జంతువులు చర్మాలతోనే వారికి దేవుడి చొక్కాయలు చేయించాడు కదా. నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడని మరి ఆదికాండంలో మనకు సాక్ష్యం ఇస్తున్నటువంటి అది మనకు కనబడుతుంది. ప్రియాదయోజనం కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ దావీదు పాపం చేసినప్పుడు దేవా నీ కృప చొప్పున అంటూ ఆక్రందించాడు, ప్రార్థించాడు 51వ కీర్తనలో. అది ధర్మశాస్త్రం యుగం అంటారు పెద్దలు. కనుక దేవుని కృపకు ఒక నిర్ణీత యుగము లేదు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒకవేళ కృపాయుగం అనేది ఒకటి ఉందని మనం ఒప్పుకున్నా, కృపాయుగంలో దేవుడు కోపించడు, శిక్షించడు అని శిక్షించడు అనే వాదము చెల్లదు. మనం ఒకవేళ వాదించిన, మనం ఒకవేళ దాని మీద యుద్ధం చేయాలనుకున్నా చెల్లదు. ఎందుకంటే కృపాయుగము ఎప్పుడు ప్రారంభమైంది అని మనము దాన్ని ప్రశ్నించాలి. ఎప్పుడు కృపాయుగం ప్రారంభమైంది, ఎప్పుడు కృపాయుగం విభజింపబడింది అంటే దానికి సమాధానం లేదు. కనుక కల్వరి శిలువ యజ్ఞముతో క్రీస్తుతో కృపాయుగము ప్రారంభమైందని చెబుతుంటారు కొంతమంది. కల్వరి శిలువ యజ్ఞంతో కృపాయుగం ప్రారంభమైందని చాలామంది చెబుతుంటారు. మరి అలాగైతే క్రీస్తు శిలువ యజ్ఞము తర్వాత పెంతెకోస్తు దినము తర్వాత చాలా రోజులైన తర్వాత అననీయ సఫీరాలు అబద్ధమాడినప్పుడు వెంటనే దేవుని చేత మొత్తబడి చనిపోయారు కదా అని రాయబడింది కదా. ఇదేమి యుగానికగా మీరు చెబుతారు, బోధకుతారా పెద్దలారా? ఒకసారి ఆలోచించండి. కృపలోనే ఏ రోజు దేవుని మహిమపరచున్నందున పురుగులు పట్టి ప్రాణం విడిచింది కదా అని మనము ఆ పెద్దలను అడగాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలారా
ఒకసారి ఆలోచించండి. దీనికి సమాధానం చెప్పడము మానేసి వేరువేరుగా మాట్లాడుతుంటారు. దీనికి సమాధానం కావాలి మనకు. ఏది? కృపాయుగంలో ఏరోదు పరిస్థితి ఏంటి, అననయ సపేర్యాల పరిస్థితి ఏంటి? దీనికి సమాధానం చాలా మంది దగ్గర లేదు. ఇది మీరు చెప్పే కృపాయుగంలో జరిగింది. ఏమండి? పెంతెకొస్తు దినం తర్వాత జరిగినటువంటి విషయాలే. కోరాహు, మిరియాములు పాత నిబంధన కాలంలో బ్రతికారు. అననయ సపేరాలు క్రొత్త నిబంధన కాలంలో బ్రతికారు. అయినా పాత నిబంధన కాలంలోను క్రొత్త నిబంధన కాలంలోను ఏమండి తిరుగుబాటుదారుల పట్ల, గర్విష్ఠుల పట్ల, అవిధేయుల పట్ల దేవుడు ఒకే రీతిగా ప్రతిస్పందించాడు అనే విషయాన్ని ఎంత మాత్రము మర్చిపోకుండా, అందుచేత ఇది క్రొత్త నిబంధన కాలము కనుక, కృపాకాలము కనుక ఏమండి అహంకారులకు, అవిధేయులకు వెంటనే శిక్ష రావడం లేదని చాలా తప్పుడు అభిప్రాయము కలిగి ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంటున్నవారు బోధకులైన కావచ్చు, దేవుని పిల్లలు ఎవరైనా కావచ్చు, అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఏమండి అననయ సపేర్యాల కాలంలో జరిగినటువంటి ఈ కృపాయుగంలోనే ఒకే క్రొత్త నిబంధన క్రింద జీవిస్తున్నటువంటి అయినా ఈనాడు దేవుని డబ్బును అన్యాయంగా అక్రమంగా దిగమింగేవారు, దేవుని కార్యాలను ఆటంకపరిచేవారు, సత్యానికి విరోధంగా వ్యతిరేకంగా లేచి సర్వసత్యం ఆపడానికి పోరాడుతున్నటువంటి చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారంటే పోరాటం చేస్తుంది కృపాయుగము అంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు మారడు. ఏమండి? దేవుడు మారడు, యుగాలు మారవు. ఏమండి? ధర్మము మారదు కదా. కాదు, ఈనాడు శిక్షలు వెంటనే రాకపోవటానికి కారణము ఇది కృపాయుగము కాదు. ఇది దేవుడు మనలను విడిచిపెట్టినటువంటి కాలం అండి. ఏ కాలం ఇది? దేవుడు మనం విడిచిపెట్టినటువంటి కాలం, కృపాయుగం కాదు. విడిచిపెట్టి చూస్తున్నాడు ఎంతవరకు వీళ్ళు ప్రయాణం చేస్తారు, ఎంతవరకు వీళ్ళు ఇలాగా నడుస్తారని. దేవుడు మనలను విడిచిపెట్టిన కాలం అనేది మనం గుర్తించాలి. అవును, మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రియా సహోదరులారా, మిక్కిలి హెచ్చైనటువంటి హృదయ భారముతో ఈ మాటలు చెప్పబడుతున్నాయి. మిక్కిలి హెచ్చైన హృదయ భారంతో చెప్పబడుతున్నాయి. సర్వసత్యం కొరకు గ్రహించడానికి దేవుడు ఈ మాటలు పలికిస్తున్నాడు. అరణ్యంలో ఇశ్రాయేలును విడిచిన దేవుడు, కోరాహును శిక్షించిన దేవుడు, పెంతెకొస్తు పండుగ నాడు ఏమండి ఆత్మరూపిగా దిగివచ్చి అననయ సపేరాలను ఏరోదును శిక్షించిన దేవుడు ఈనాడు తన సంఘాన్ని విడిచిపోయాడు. చూస్తున్నాడు. ఎందుకంటే మారుమలుపు చెందుతారని మరి విడిచిపోయాడు. ఈ సంగతి గ్రహించి ఏమండి గుడ్డి బోధకులు ఈ సంగతి జాగ్రత్తగా గ్రహించాలి. ఎవరంటే నా సేవకులే కదా గుడ్డి బోధకులు అని బైబిల్ తెలియజేస్తుంది. మనం ఎంత పాపం చేసినా, ఎంత పొగరెక్కి ప్రవర్తించినా ఏమీ జరగదులే, శిక్షలు రావటం లేదులే, అది కృపాకాలం అంటూ సంబరపడుతున్నటువంటి ఏమండి బొల్లి రోగము సంబరపడుతూ బొల్లి రోగం వచ్చిన వాడు తాను తెల్లబడుతున్నానని సంబరపడినట్లు నీవు కూడా సంబరపడుతున్నావు. తెల్ల రోగం, బొల్లి రోగం వస్తే నేను అంత తెల్లబడుతున్నానప్ప, నా శరీరం అంతా చాలా అమెరికా ధరలా ఉండిపోతున్నాను అనుకుంటే అది తెల్లబడడం కాదు, బొల్లి రావడం, లోపల పురుగు దొరకడం. కనుక ఈ విషయాలు గమనించి కృపాకాలం అనే మోసంలో మునిగిపోతున్నారు ఎవరైనా. చాలా జాగ్రత్త విషయాలు
గమనించాలి, మేల్కోవాలి. సత్యం కొరకు నీవు స్తంభంగా నిలబడాలి, మన స్తంభంగా నిలబడాలి, సర్వసత్యం కొరకు నిలబడాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ప్రియా దైవ జనాంగమా, కనుక ఈనాడు మనకు శిక్షలు రాకపోవడం చూసి మనము సంబరపడటం కాదు, కానీ ఏడవాలి, గుండెలు పగిలేలాగా రోధించాలి. అలా సంఘమంత దేవుని బలిపీఠము వద్ద రోధిస్తే దేవుడు మళ్ళీ తన సంఘములోనికి దిగి వస్తాడు. హృదయాలు కుమ్మరించి బలిపీఠం దగ్గర ఎవరు ప్రార్థన చేస్తారు? సత్యం కొరకు చెడిపోయినటువంటి ఈ ప్రజారం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు మళ్ళీ దిగి వస్తాడు. అలా దేవుడు తన మహిమను ప్రభావంతో తన సహజ వ్యక్తిత్వంతో సంఘంలోనికి రావడమే మనం చూస్తే అప్పుడు సర్వసత్యంలోకి వచ్చినట్టు, అప్పుడే నిజమైనటువంటి ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగం రావాలని బోధించే బోధకులు, ప్రార్థించే విశ్వాసులు ఈ సంగతి గ్రహించాలి. దేవుడు తన సహజ తత్వంతో సంఘంలోనికి దిగి వచ్చినప్పుడే ఉద్యోగం కనుక దేవుడు దిగి వచ్చినప్పుడు అద్భుత కార్యాలే కాదు, ఏమండి, న్యాయమైన శిక్షలు అమలు అవుతాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే న్యాయమైనటువంటి శిక్షలు అమలు అవుతాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. హోరాము కాలాన్ని, అననీయ సఫేరాల కాలాన్ని దేవుడు మారలేదు. అయితే ఆ మార్పు చెందినటువంటి దేవుడు ఏమండి మన మీద కూడా ఏమండి ఆయన ఎటువంటి మార్పులు తేడు కానీ మారు మనసు పొందితే చూపించి మనకు కావలసినటువంటి ఆ భద్రత అనుగ్రహిస్తాడు. కనుక మనము ఈ ప్రాచీన కాలంలో ప్రత్యక్షమైన దేవుణ్ణి ఆ నవీన యుగంలో ఆ ఆధునిక కాలంలో ఏమండి తెలుసుకున్నటువంటి ఆ అద్భుతాలు, ఆ మార్పులు దేవుని యొక్క ఆ సనాతుని, ఆ సత్యదేవుణ్ణి, నిన్న నేడు ఏకరీతిగా ఉండే ఆ సనాతుని సత్యదేవుణ్ణి మనము జాగ్రత్తగా గ్రహించి చేయవలసిన పని ఏమిటంటే మార్పు చెందాలి. ఏమండి ఆయన్ని ప్రేమించాలి, ఆ సనాతుని తెలుసుకుందాము, ఆయన్ను ప్రేమిద్దాము, ఆరాధిద్దాము, ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచిస్తూ ఆయన ఈ భూమి మీద గణపరుద్దాము. ఏమండి ఈ ఈ లోకంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగువచ్చి అందరికీ సర్వసత్యము తెలియజేయలాగా మనం ఏం చేద్దామంటే దేవుణ్ణి కీర్తిద్దాం. చివరిగా ఒక వచనము చూసి మనకు చూడండి, ప్రార్థన చేద్దాము. 19వ యెషయా గ్రంథం 11వ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది. 19వ వచనం చదువు. 11, 19 ఏముందంటే 9 యెషయా గ్రంథము 11:9 ఏముందంటే నా పరిశుద్ధ పర్వతము తట్టు, నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రపు జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉండును. చూసారా, యెహోవాను గురించినటువంటి జ్ఞానంతో నిండి ఉంటుంది అని ఇక్కడ యెషయా ప్రవచనంలో ఈ లోకమంతా దేవుని గురించిన జ్ఞానంతో నిండి ఉంటుంది అనేది ఏమండి ఆ లేఖనం ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏంటి. కనుక ఆ పవిత్ర సంకల్పము మహోన్నతమైనటువంటి ఉద్దేశాలతో పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆ స్వరము ఈ గ్రంథం లేదంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం రాయబడినటువంటి మాటలు నెరవేర్చాలని దేవుడు మనకు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథానికి వచ్చేయండి, చదువుకొని ప్రార్థన చేస్తాం. 18వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట యెషయా కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము చదువుకుంటే, దయగల వారి ఎడల నీవు
దయ చూపించదువు, యథార్థవంతులు ఎడల యథార్థవంతుడుగా నుండువు, సద్భావం గలవారి ఎడల నీవు సద్భావము చూపెదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు, శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేయదువు అని ఇక్కడ రాయబడినటువంటి మాట. కనుక ఈరోజు మన పాఠం ఏమిటంటే ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయన మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు, ఆయన ఒకే పద్ధతిలో ఉన్నవాడు. ఈ మార్పులన్నీ మనుషులు చేసుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకొని మనము దేవుడు సంఘంలోకి దిగి వచ్చి మనతో కలిసి స్నేహం చేస్తారు, మనం ఆయనతో స్నేహం చేసేటట్టు, ఆయన మన ప్రార్థనతట్టు, ఈ పరిస్థితులన్నిటికీ ఆయన జవాబిచ్చేటట్టు మనం మారాలి. దేవుని చిత్తంలోకి మనము లొంగాలి, వంగాలి, మారాలి. ప్రార్థనలో పరిశుద్ధులు ప్రేమలు ఎత్తుబడిన వారికి అందరికీ అర్థమైన చూపించి మై పొందమని దీవెన రక్షణ దయచేసి మన పాసన చేసుకొని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్.